ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే మాకు చుట్టుపక్కల పొలాలు అన్నమాట. అంటే పైరు బాగా పంటకు వచ్చేసాయి, కోతలు కూడా తెగుతున్నాయి అన్నమాట. అక్కడక్కడ తెగుతా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వర్షం పట్టుకుంది ఈరోజు. ఎంత వర్షం అంటే చిన్న వర్షం కాదు. పాపం వాళ్ళు ఎంత అల్లాడిపోతుంటారో. ఇంట్లో కూర్చొని చూస్తా ఏం అర్థం కావట్లేదు నాకు. అంటే చూసే మనకే ఇంత బాధగా ఉంటే వాళ్ళు కష్టపడి చేసి చెంది పెట్టుబడులు పెట్టుకొని చేసుకున్న వాళ్ళకి ఇంకా ఎంత బాధపడుతుంటారా అని ఆలోచిస్తున్నాను నేనైతే. మీరు కూడా చూడండి ఎలా ఉందో. బాగా తెల్లగా వర్షం పట్టేసింది. తెల్లగా వర్షం మబ్బు బాగా కలర్లో తిరిగిపోయింది పొలం అంతా. అంటే పోసేదన్నమాట. కానీ ఏం చేద్దాం, ఏం చేయలేని పరిస్థితి. బాధపడుకుని చెప్తే మనం ఏం చేయగలుగుతాం? అంతా దేవుడి ఇష్టమే. చూడండి ఒకసారి ఎలా ఉందో. కానీ ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో వర్షం? చిన్న వర్షం కాదు, అది చెట్టు కాడ మధ్యలో అవుపిస్తుంది కదా, అంతా పొలమే. కానీ వర్షం వల్ల తెల్లగా వర్షం పట్టేసింది కాబట్టి అవుపించట్లేదు. బయటికి పోలేను నేను, బాగా వర్షం పడుతుంది. అందుకే నేను ఇక్కడి నుంచే చూపిస్తున్నాను అనమాట. చూడండి అనమాట పొలము. ఆ పసుపు దనం అంతా పొలమే. చూడండి ఫ్రెండ్స్, పాపం వాళ్ళు నోటికాడు కూడు తీసేస్తున్నట్టే ఉన్నాడు ఆ దేవుడు. చూసే మనకి ఎంత బాధాకరంగా ఉంటుంది చూస్తుంటే. పాపం వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అని నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ మనం ఏం చేయలేము కదా. చూడండి ఎలా ఉందో, ఇంకా పొలమే. చూసారా, పొలమే అనమాట. అదంతా చీట కమ్మేస్తుంది. ఏం చేయలేని పరిస్థితి. పాపం వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఎన్ని దేవుళ్ళకి మొక్కుకుంటున్నారో, ఎంతమందికి మొక్కుతున్నారో తెలియదు. నేను అనుకుంటానే ఉన్నాను మనసులో. సందకాడ గాలి తోలుతుంటే రాకూడదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మన కష్టమే కదా పాపం వాళ్ళు కష్టపడే కదా చేస్తారు, రైతులైనా అని మనసు బాధగా ఉంది. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఇంకా చేస్తే ఉంటుంది. మనకే ఇంత అనిపిస్తుంటే వాళ్ళకి ఇంకా ఎంత ఉందో మనకు తెలియదు. అంత బాధ ఉంటుంది ఇప్పట్లో అయితే. చూడండి ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది వీడియో చూసిన తర్వాత? నాకు రోజులు గ్యాప్ ఇచ్చిందంటే సిద్ధంగా కోసుకునేవాళ్ళు.